ఆ కేసు ఈ ఫార్ములా కేసులో నిజంగానే కేటీఆర్ అవినీతి పాల్పడ్డా? పెద్ద అవినీతి పాల్పడ్డాడు. అంటే రాష్ట్రాన్ని అంతర్జాతీయ పరంగా ఒక గుర్తింపు తేవడంలో అవినీతి పాల్పడ్డాడు. కేటీఆర్ గారు ఇవాళ రాష్ట్రాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో పెట్టడానికి ఆయన చేస్తున్న కృషి ఈ తద్దమ్మకు, ఈ చేతగాని ముఖ్యమంత్రికి, విషయ పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రికి అవినీతి లెక్క ఒప్పిస్తూ ఉన్నది. ఇవాళ ఈ కార్ రేస్ అనేది అది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈవెంట్. అలాంటి ఈవెంట్ను హైదరాబాద్ నిర్వహించి హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన ఘనుడు కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారి మీద ఏ విధంగా అబండాలు వేయాలి, ఏ విధంగా బదనాం చేయాలని దాని మీద ఇవాళ ఈ కార్ రేస్లో పెద్ద అవినీతి జరిగిందని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ అవినీతి జరిగింది? వ్యక్తిగతంగా కేటీఆర్ గారు పొందిన లాభమేంది? కేటీఆర్ గారికి వచ్చిన లాభమేంది? ఈ కార్ రేస్ వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎంతమంది పర్యాటకులు సందర్శించారు అంటే విషయ పరిజ్ఞానంలో చెప్తే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నాయకుని లాంటి నాయకుని చెప్తే ఆ విషయం అర్థం కాదు. ఇవాళ అంటే యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటా ఉన్నారు ఏమని, ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్కు పెద్ద లాభం జరిగింది. ఎలా లాభం జరిగిందంటే హోటళ్ళు కానివ్వండి, హైదరాబాద్ నగర పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోవడం, ఇలా పెట్టుబడులు రావడం. అంటే కేటీఆర్ గారి దూరదృష్టి ఏంది అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి ప్రపంచ స్థాయిలో. అంటే ఒక మంచి ఈవెంట్ జరిగితే మన రాష్ట్రానికి గుర్తింపు వస్తే మనకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆయన ఆలోచించి ఈవెంట్ చేస్తే ఆయన మీద అవినీతి జరిగింది చెప్తున్నారు. ఎక్కడ జరిగింది అవినీతి చెప్పాలి కదా, ఇక్కడ జరిగింది అవినీతి అని చెప్పాలి. అది ఇప్పటి వరకు కూడా 2-3 సంవత్సరాల నుండి జరిగింది దానికి పెద్ద మీడియా హంగామా జరుగుతూ ఉన్నది, అధికారుల హంగామా జరుగుతున్నది. దానికి ఏసీబీ కేసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం అవినీతి జరిగింది చెప్పాలి కదా. ఏసీబీ నాయకులు, ఏసీబీ ఆఫీసర్స్ చెప్పకుండా జరిగింది అంటున్నారు, కానీ ఎక్కడ జరిగింది నిరూపించాలి కదా. ఈ తప్పు చేసినావు, ఇక్కడ జరిగింది, ఈ ఈవెంట్ వల్ల నువ్వు చేసిన తప్పు ఇది. కేటీఆర్ గారు అందాల పోటీలు పెట్టి ఇంగ్లాండ్ భామలను గెలగించిన ఫహీమ్ ఖురేషీ మీద చర్యలు తీసుకోకుండా ఉండే నాయకుడు కాదు. కేటీఆర్ గారు కేవలం యువత భవిష్యత్తు కొరకు, రాష్ట్ర భవిష్యత్తు కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు పాటుపడే వ్యక్తే తప్ప నీ లెక్క సన్నాసి ముఖ్యమంత్రి కాదు కేటీఆర్ ఒక చదువుకున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ ఫెల్లో. ఆయన ఏం ఆలోచించిండు? యువత భవిష్యత్తు ఆలోచించిండు. నువ్వు ఆలోచిస్తున్నావు? నీకైనా ఎక్కడన్నా కంపారిజన్ ఉన్నదా? సరే చెప్తా ఉన్నారు, అయితే నిరూపించండి. 55 కోట్లు ఏమో పక్కదారి మళ్ళించినట్టు అని చెప్పేసి నిజంగానే పక్కదారి మళ్ళించిండా ఆ రోజు ఈవెంట్లో భాగస్వామిగా ఉన్న సంస్థ పక్క దొలిగితే ఆ ఈవెంట్ ఆపకుండా ఆ ఈవెంట్ పూర్తి చేయాలా? ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది ఒకవేళ ఈవెంట్ జరగకపోతే. పెట్టుకున్నాం, ఢిల్లీ లాంటి సంస్థలు, మంచి మంచి నగరాలు కూడా ఆ ఈవెంట్ను స్వాగతిస్తే కేటీఆర్ గారు ఆ సంస్థ ప్రతినిధి, ఈ కార్ సంస్థ ప్రతినిధులు మాట్లాడి ఇది తెలంగాణలో జరగాలి, ఇది హైదరాబాద్లో జరగాలి. ఈ ఈవెంట్ వల్ల మనకి ఏం లాభం జరుగుతుంది అనేది చదువుకున్న వ్యక్తికి అర్థమవుతుంది. చదువురాని దద్దమ్మకు అర్థం కాదు. కాబట్టి ఆ ఈవెంట్ జరగాలని చెప్పి వారు ఆ ఈవెంట్ని ఇక్కడ తీసుకొచ్చారు రాష్ట్రానికి. తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థ ఏదైతే ఈవెంట్ జరిపే సంస్థ ఉంటుందో పక్కకు జరిగితే ఎట్టి పరిస్థితులు ఇది జరగాలి, దీన్ని ఆపకూడదని చెప్పి ప్రభుత్వ పరంగా ఆ సంస్థను స్వీకరించిండు, చేస్తామని ఒప్పుకున్నాడు, వాళ్ళకి మాట ఇచ్చిండు, వాళ్ళకి చేసిండు. 55 కోట్ల రూపాయలు అదో పెద్ద విషయమా? కేటీఆర్ గారికి 55 కోట్ల రూపాయలు పెద్ద విషయమా? ఆ 55 కోట్లు తన ఖాతాలో పడ్డా ఏమన్నా? ఒక ప్రభుత్వ అధికారి ద్వారా ఆ సంస్థకు చెల్లించిండు కదా. ఆ సంస్థ చెల్లించలేదని సంస్థ ఎవరు వచ్చి చెప్పిందా? ఈ కార్ ఈవెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కేటీఆర్ గారు ఇవ్వలేదు, ముంచిండు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వండి అని అడిగిల్లా? అడిగితే మీరు కేసు పెట్టిల్లా? ఇందులో అవినీతి జరిగిందని? ఎక్కడ జరిగింది అవినీతి చెప్పుకుంటాను కదా. దీనికి ఈ ఫార్ములా కేసు వల్ల ఏ లాభం లేదు, తెలంగాణకు వర్గింది ఏం లేదంటూ కూడా చెప్తాను కదా రేవంత్ రెడ్డి. అది విషయ పరిజ్ఞానం తెలుస్తుంది, సబ్జెక్ట్ ఉన్నది తెలుస్తుంది. సబ్జెక్ట్ లేదు ముఖ్యమంత్రికి. ఈయనకేం తెలుసు? ఈ కార్ రేస్ అంటే ఏం తెలుసు? ఈయనకి ఏ కార్ అంటాడు? ఆయన ఈ కార్ అంటే ఏ కార్ అంటాడు? ఆయన తెలివనోడు పాపం. ఆయన గోడల మీద పెయింట్లు వేసినోడండి. కేటీఆర్ గారు ఉన్నత చదువులు చదివినోడు. ఆయనను కేటీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ బెరీ చేయగలుగుతాం? ఎక్కడ సమానంగా చూడగలుగుతాం? విషయ పరిజ్ఞానం ఏమున్నది ఆయనకు? ఆయనకు ఒకటే తెలుసు, గుడ్లు పీకి గోళీలాడడం, పేగులు మెడలేసుకోవడం, చదువుకున్న పిల్లలను క్రిమినల్ వేస్ట్ అనడం, ఇలాంటి విషయాలు రేవంత్ రెడ్డి గారు తెలుసు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఈ కారస్ల గురించి, ఈ ఆదాయం గురించి, పెట్టుబడులను ఏ విధంగా పెంచాలి తెలుసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం ఎంత దివాలా తీసేది. ముఖ్యమంత్రి గారు ఎక్కిన తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పి
కొద్దిగా అవగాహన ఉండి ఉంటే ఇవాళ రాష్ట్రం ఇంత దివాలా ఎందుకు తీసుకుండేది. ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేయాలని దద్దమ్మ మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయనే కేటీఆర్ గురించి అది మాట్లాడకపోతే మంచి మాట్లాడతారు అనుకుంటావా? అది ఊహించడం కూడా తప్పే. కేటీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి ఏదైనా మంచి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మంచి మాట్లాడతారు ఊహించడం కూడా తప్పే. అవినీతి లేదు, నా తొక్కలేదు, ఏం లేదు. బ్రహ్మాండంగా ఆ ఈవెంట్ జరిగి ఉంటే ఆ ఈవెంట్ ఇంకా ముందు భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా ఇవాళ ఏమవుతుంది ఈ ఈవెంట్ల వల్ల ఈ ఈ ఈ పుకార్ ఏదైతే ఉన్నదో అందులో అవినీతి జరిగింది, ఇందులో అవినీతి జరిగిందని మాట్లాడితే రేపు వచ్చే సంస్థలు ఎవరైనా వస్తారండి? హైదరాబాద్ నగరానికి మళ్ళీ రేపు ఏమన్నా వచ్చే సంస్థలు ఏమన్నా ఈవెంట్ చేయడానికి ముందుకు వస్తారా? ఒక ఈవెంట్ జరిగితే ఇంత పరిశ్రమ చేస్తూ ఉన్నారు, ఆ ఈవెంట్ యాజమాన్యాన్ని అటు ఇటు పరిశ్రమ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఇంత బదనాం చేస్తూ ఉన్నారు, కోర్టుల కేసులు వేస్తూ ఉన్నారని ఎవరైనా ముందుకు వస్తారా? ఆ విషయ పరిజ్ఞానం కూడా లేకుండా, అంత అవగాహన కూడా లేకుండా ఈ విధంగా వివరించడం కేవలం కేటీఆర్ గారి క్రేజ్ను తగ్గించాలి, కేటీఆర్ గారిని ముద్దాయిగా నిలబెట్టాలి బోన్లో అని అనుకుంటున్నారు తప్ప మీరు కేటీఆర్ గారిని కాదు. కేటీఆర్ గారి ఆలోచనలు, ఆయన చేసిన తీసుకొచ్చిన పెట్టుబడులను ఆయనే ఏదైతే దూరదృష్టితో ఆలోచించి ఇవాళ ఐటీ హబ్ను హైదరాబాద్ తీసుకొచ్చిండు. అలాంటి ఐటీ హబ్ ఎక్కడ పోతా ఉన్నది? మీరు చేసే దారి వల్ల, మీరు చేసే పనుల వల్ల బెంగళూరు లాంటి నగరాలకు తరలిపోతూ ఉన్నది. కాబట్టి మీరేం చేస్తూ ఉన్నారంటే కేటీఆర్ గారిని బోన్లో నిలబెడతలేరు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని తీసుకొచ్చి బోన్లో నిలబెడుతున్నారు. దీనివల్ల జరిగే అభివృద్ధి అయిపోతుంది. ఈ సన్నాసులకు అర్థమవుతలేదు. ఎటు పరిస్థితులను నేను వదలను అని సవాల్ విసురుతుండ్రు రేవంత్ రెడ్డి. నిజంగానే కేటీఆర్ని జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారు? కేవలం కేసీఆర్ గారిని విచారణ పేరుతో నందీనగర్ ఇంటికి పిలిచింది అధికారులు. అప్పుడే హైదరాబాద్ అట్టుడికింది. ఎక్కడిదక్కడ తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమైంది. ప్రజలందరూ కూడా తెలంగాణ భరాసా కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ మోహరించిల్లు. ఇవాళ కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేసి ఆయన మీద ఏమైనా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని నిజంగా రేవంత్ రెడ్డి గారు తన ఈగోను సాటిస్ఫై చేసుకునికి, అరే సన్నాసి నిన్ను లోపల పెట్టి అంటున్నావు, నిన్ను ఎందుకు లోపల పెట్టిల్లు? ఏం మంచి పని చేసినావా? 50 లక్షల బ్యాగుతో దొరికిన దొంగవు నువ్వు, నిన్ను లోపల పెట్టిల్లు. ఇక్కడ 55 కోట్లకు ఎక్కడైనా తప్పు జరిగిందా చూడు, అది చెప్పు. తప్పు జరిగింది అని చెప్పు. నువ్వు మీడియా పరంగా దొరికిన దొంగవు. ఆ స్టీఫెన్సన్ ఎమ్మెల్సీ గారిని ప్రభుత్వానికి కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు నేను తీసుకొని జైలు పెట్టిల్లు. నువ్వు మంచి ఘనకార్యం చేసినావు, నువ్వు దేశానికి పాటుపడే పని చేస్తావు అని చెప్పి నేను తీసుకుని లోపలేసిలా కాదు కదా. ఇవాళ నువ్వు దొంగవు కాబట్టి నేను లోపలేసిల్లు. ఇవాళ నువ్వు ఆ ఈగో నువ్వు సాటిస్ఫై చేసుకోనికి కేటీఆర్ గారిని ఏమైనా చేద్దామని చూస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం మారుతుంది. ఇప్పటిదాకా తెలంగాణలో ఈ ఫార్ములాకి ఉంటే ఏ విధంగా లాభాలు ఉండేవి? ఇవాళ అంతర్జాతీయ పరంగా హైదరాబాద్ నగర్ పెద్ద పేరు వచ్చేది, కంటిన్యూ జరుగుతూ ఉంటే మనకు పెట్టుబడులు వచ్చేది, హోటల్ కానీ టూరిజం కానీ మంచి అభివృద్ధి చెందేది. అది ఏది జరగకుండా ఇవాళ ఏం జరిగిందండి రాష్ట్రంలో? ఈ కార్ రేస్ దొంగ తప్పు, అదే అందాల పోటీలు పెట్టిండు. ఏమైనా లాభం జరిగిందా? ఏమొచ్చింది? మనకు పరువు నష్టమైంది, మన పరువు పోయింది, తెలంగాణ రాష్ట్ర పరువు పోయింది. ఎందుకు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషి ఒక లండన్ ఆమెను, ఇంగ్లాండ్ ఆమెను చెడాయించడానికి పేరు వచ్చింది. అన్ని పేపర్లు గగ్గులు పెట్టినాయి, అన్ని మీడియా సంస్థలు గగ్గులు పెట్టినాయి. ఏమైనా చర్యలు తీసుకున్నాడా? అంటే ఈయనకి ఏంటంటే ఈ తెలంగాణ ఎందుకు వచ్చింది అసలు? ఈ తెలంగాణ ఏంది? తెలంగాణ మా బాబు నేను కలిసి ఉంటే మంచిగా దోసుకోవచ్చు, బాబు అక్కడైపోయాడు, నేను ఇక్కడైపోయినా, ఆయన అక్కడ కరెక్ట్ అక్కడ జగన్ దోసుకొని ఎత్తలేడు, ఇక్కడ కేటీఆర్ దోసుకొని ఎత్తలేడు, ఏంది మాకు తలకాయ నొప్పి, ఇవి రెండు మళ్ళీ కలిపితే పోలా, ఈ రాష్ట్రాన్ని బదనాలు చేస్తే పోలా అనే ఆలోచనలు రేవంత్ రెడ్డి ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే ధ్యాస, దోసుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి మీద కానీ మంచి మీద కానీ ఆయన ఆలోచన లేదు, ఉండబోదు. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ప్రజానికానికి మంచి చేద్దామనే ఆలోచన ఆయనకు లేదు. ఆయనే స్వయంగా పలు మార్లు మీడియా ముందుకు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడుతూ పోతా ఉంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? అంటే నాయకుడు అంటే భరోసాగా ఉండాలి, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ భరోసాగా ఉండాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి చూసుకుంటే ఆ భరోసా అనే పేరుకి అర్థం లేకుండా పోతా ఉన్నది, నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనుల వల్ల ప్రజలు రేపు భవిష్యత్తు నాయకులను, అంటే మేము ఎదగబోతున్న నాయకులను ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నిజం మాట్లాడినప్పుడు అబద్ధం అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్చలు వదిలిపెట్టి కేటీఆర్ గారి గురించి ఆలోచించడం తప్ప పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కొరకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు చేయాలంటే ఎట్లా చేయాలి, రాష్ట్ర ఖజానాను ఏ విధంగా నింపాలి, దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న మొన్న ఒక మీటింగ్లో కూడా
ఇంజనీరింగ్ స్టూడెంట్లని క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే ఈ సన్నాసికి చదువు రాదు, పూర్లు వేసుకున్నాడు, గోళ్ళ మీద రాసినోడు, ఇంట్లో మనవని పూర్లు వేసుకోడు. అయితే ఇలాంటి సన్నాసులకు చదువుల గురించి ఏం తెలుసు? ఇప్పుడు విద్యార్థులు కూడా అడుగుతున్నారు, ఏమని, అయ్యా రేవంత్ రెడ్డి నీ నామినేషన్ ఫార్మ్ నింపుతావు అని అడిగిల్లు, ఎందుకు అని అనిపించుకోవాలి? ఒక మాట అని 10 మాటలు ఎందుకు అనిపించుకోవాలి? నిన్ను రండా అంటే సిగ్గు లేదా, నిన్ను ముండ కొడక అంటే సిగ్గు లేదా, నిన్ను గలీజ్ తిట్టినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు తిట్టిన దాఖలా ఇంతకనం ఎందుకు తిట్టబడతానో అంటే నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి లెక్క హుందాగా వివరించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడుకుంటా విద్యార్థుల కొరకు మేలు చేస్తే ఆ ప్రజలే నిన్ను జై అంటారు. నిన్న పెద్ద సురేష్ రెడ్డి ఒక నాయకుడు చనిపోయిండు ఇక్కడ నర్సంపేటలో. ఆయన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. అయితే నిన్న అక్కడ పోయినా మేము. నిన్న అక్కడికి పోతే జనాలు గగ్గోలు పెడుతున్నారు, అయ్యో మా పెద్ద ఎక్కడికి పోయి అని. అంటే నాయకునికి కావాల్సింది అదండి. ఏం సంపాదించు నాయకుడు అంటే ఎన్ని డబ్బులు సంపాదించి చూడరు, ఎంత ప్రేమ అభిమానం సంపాదించాలని చూస్తారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే పెద్ది గారిని రేవంత్ రెడ్డి గారిని ఎందుకు బేరీ చేస్తున్నా అంటే, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు పెద్దిని చూడు, ఆ పెద్ది చనిపోయిండు, సంపాదించలే, ఒక 5.5 కోట్ల ఆస్తి ఉందట, 11 లక్షల అప్పులు ఉన్నాయట. ఇవాళ ఆ పెద్ద సురేష్ రెడ్డి పోతే జనాలు ఏ విధంగా గగ్గోలు పెడతా ఉన్నారు. పెద్ద సురేష్ రెడ్డి గారి గురించి ఎంతమంది జనం వచ్చిళ్ళు. రేపు నీకు జరగరాని జరుగుతాయి అంటే నేను తప్పు మాట్లాడుతాను, జరగరాని జరిగితే రాష్ట్ర ప్రజలు కూడా నీకు ఆ విధంగా కన్నీళ్ళు పెట్టుకునేటట్టు నువ్వు పేరు సంపాదించుకో. కేవలం ప్రతీకార చర్యలు తప్ప ఈ కార్ రేస్ అని, కాళేశ్వరం అని, అదని ఇదని నాయకుల మీద పడి, గతంలో పరిపాలించిన నాయకుల మీద పదే చెప్పరాని అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు ప్రజల దృష్టిలో దిగజారిపోతున్నావు తప్ప నీ స్థాయి పెరగట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మీ నాయకత్వ స్థాయిని పెంచుకోండి, మంచి పని చేయండి, ఈ కార్ రేస్ లాంటి ఈవెంట్స్ నిర్వహించండి, రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలనో ప్రజల పెట్టుబడి ఏ విధంగా సంపాదించాలో ఆలోచించండి. మీరు విషయ పరిజ్ఞానం మీకు లేకపోతే అధికారులను పిలుచుకోండి, అధికారులు పిలిచి చర్చించండి, ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పురాసి నుండి సీఎం వరకు అన్నీ నాకే తెలుసు అనే ఈగో నుండి బయటికి రండి. మీకేం తెలియదు, మీకు తెలుసుకుంటే ఇట్లా జరగపోవు. ఈ విధంగా రాష్ట్రం ఆగమాగం కాకపో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కపు. ఇవాళ రైతులు రోడ్ ఎక్కుతా ఉన్నారు, విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి గగ్గోలు పెడతా ఉంటే నా పాలన బాగున్నది 2034 వరకు నేనే అంటున్నావు. సిగ్గు శరం లేకుండా ఉంటావా 2034 వరకు? నీకున్నదా అంతా? ఏం చేసినావు అని ఉంటుంది? ఏం చేసినావు నువ్వు? ఈ 33 నెలల కాలంలో నువ్వు చేసిన పని ఏంది? నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది? నువ్వు కట్టిన గుడి పెట్టు, నువ్వు కట్టిన బడి పెట్టు, ఏది లేదు. ఏది లేకుండానే నేను బాగా చేస్తున్నా నీ సంకలు నువ్వు చదువుకుంటే కాదు. ప్రజలు కూడా సప్పట్లు కొట్టాలా, ప్రజలు కూడా నిన్ను హర్షించాలా. హర్షించినప్పుడు నువ్వు ఏదైనా చేసినట్టు.